వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నేడు విద్యార్థులకే కాకుండా వివిధ వృత్తుల్లో కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు కూడా క్రీడా స్ఫూర్తి నింపుతుందని అంతర్జాతీయ క్రీడాకారిణి డబుల్ ఒలింపియాడ్ సత్యగీతారెడ్డి అన్నారు. స్థానిక నాయకులు అధికారుల ఆహ్వానం మేరకు ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆమె తన స్వగ్రామమైన మార్టేర్లో విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులతో పాటు యువ కార్మికులకు కూడా క్రీడా స్ఫూర్తి నింపుతుందని అన్నారు. ఎంపికై ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ఇచ్చే ప్రైజ్ను నగదు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. ఇది క్రీడల పట్ల మరింత ఆసక్తిని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపుతుందని అన్నారు. ఇది దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు రాని బృహత్తర కార్యక్రమమని, రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించే మంచి కార్యక్రమమని ఆమె అన్నారు. మన జగనన్న స్టార్ట్ చేసిన ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాము ప్రతి లెవెల్లో ఒక్కొక్క కాంపిటీషన్స్ ఉన్నాయి. మనకు 5 టోర్నమెంట్స్ ఉన్నాయి. 5 గేమ్స్లో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్వినియోగపరుచుకుని వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకొస్తే వాళ్ళ స్టేట్లో మంచి ప్లేయర్స్గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర గవర్నమెంట్ మనకి బెస్ట్ కోచెస్ని కూడా దానికి ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే ప్రైజ్ మనీ ఇస్తుంది. వాళ్ళకి ఒక్కటి కాదు, రకరకాలుగా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఇదివరకు ఇలాంటి అవకాశాలు ఎప్పుడు ఎవరు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ క్రియేట్ చేసిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ దేశమైనా కూడా విద్య, వైద్యం అనేది ఎవరైతే శ్రద్ధ పెడతారో అలాంటి దేశాలు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటాయి. అదే ఆకాంక్షతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం పట్ల పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి మన రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకెళ్లాలని మంచి ఆలోచన చేశారు. విద్య ఒకటే ఇవ్వడం కాదు, శారీరక వ్యాయామం కూడా పిల్లలకు అవసరం అనే ఉద్దేశంతో, అలాగే మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లల్ని క్రీడారంగంలో కూడా ముందుకు తీసుకురావాలని మంచి సంకల్పంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం కింద మనందరం కూడా భావించవచ్చు. ఎందుకంటే మనందరం కూడా విద్యార్థులను చూస్తున్నాం. చాలా ఒత్తిడితో కూడినటువంటి జీవనశైలి వాళ్ళకి అలవాటు పడిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి క్రీడలు కూడా కావాలి. వాళ్ళకి కూడా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అలాగే మానసిక ఉల్లాసం అనేది క్రీడల ద్వారా మాత్రమే కలుగుతుందని ఒక గొప్ప సంకల్పం చేసినటువంటి గొప్ప నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఈ పథకాన్ని ఉపయోగించుకుని ఎంతోమంది క్రీడల పట్ల కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, తమ పిల్లల్ని మంచి క్రీడల్లో కూడా మంచిగా రాణించేటట్టుగా వాళ్ళు పేరెంట్స్ ప్రోత్సాహం కూడా లభించాలని నేను కోరుకుంటూ, దీని ద్వారా ఎంతోమంది క్రీడాకారులు తయారవుతారని, అలాగే వారి ద్వారా మన దేశానికి కానీ మన రాష్ట్రానికి మన మంచి పేరుని తీసుకొస్తారని మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, గత 18 రోజులుగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి వారిని అక్రమంగా అరెస్ట్ చేయించడం చేతకానితనమని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అంగన్వాడీలను ప్రజా సంఘాల నాయకులపై ముందస్తుగా నిర్బంధం, అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సరిపల్లి ఎంఆర్ ఆఫీసు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి రామకోటి, కాంగ్రెస్ సంఘ నాయకులు నరసింహమూర్తి, నారాయణశెట్టి రామకృష్ణ, సొడదా సంజీవరావు, వివిధ రైతు సంఘ నాయకులు పుత్ర శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య సమస్య తావిస్తోందని, గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వాల అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఆరోపించారు. మండల కేంద్రమైన ఉండి కాపులపేట, బాలాజీరావుపేట, జమ్ముపేట, కుంట, గౌడ్పేటల్లో టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి బాబుతో నేను, ఇంటింటికి రాంబాబు, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, కాకిత బుజ్జి, చెన్నంశెట్టి హరినాయుడు, జిత్తిక శ్రీనివాస్, కృష్ణంరాజు, సాయిలచ్చిరాజు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
తప్పుడు తప్పుడు మండలంలో బాలాజీపేట, మహంపేట, గౌడిపేట, ఇంటింటికి మన రాంబాబు, అదేవిధంగా బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎక్స్ సర్పంచులు కానీ, అదేవిధంగా వివిధ కమిటీల్లో ఉన్నటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరూ సహకారంతో ఇంటింటికి వెళ్ళి రాబోయే ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో అందరూ కూడా దిగ్విజయంగా ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేము అందరూ కూడా అభ్యర్థించుకుంటాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ జిట్టిక నాగరాజు అన్నారు. ఆకువీడు అందేవారి బోధి వద్ద ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా స్తూపం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని అన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని జిట్టిక నాగరాజు ఘాటుగా విమర్శించారు. రానున్న తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఎరుబడి రామాంజనేయులు, శివకృష్ణ, బ్రహ్మరాంబ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 1వ వార్డు పరిధిలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు జనసేన కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆకువీడి పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేసిన మోటుపల్లి సత్యరాజు, చేపల వ్యాపారస్తుడు కేసిరెడ్డి శ్రీనివాస్తో పాటు పలువురు జనసేన పార్టీలోకి చేరారు. ఉండి నియోజకవర్గం ఆకువీడు టౌన్లో ఈరోజు ఇంటింటికి జనంలో జనసేన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఆకువీడు పట్టణం 1వ వార్డులో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ 1వ వార్డులో ఒక జనసేన స్తూపం జెండా ఆవిష్కరణ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఆకువీడు పట్టణంలో రాజకీయంగా సీనియర్ నాయకులు, మరి ఇంతకుముందు ఆయన చాలా పదవులు అధిరోహించారు, శ్రీ మోటుపల్లి సత్యరాజు గారు, ఆయనతో పాటు మరి ముస్లిం సోదర్సు, అలాగే చాలామంది ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చి ఈరోజు మరి పెద్దలందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతాం చాలా శుభసూచకం. అలాగే ఈరోజు యాకువీడు పట్టణంలో పట్టణ అధ్యక్షులు శ్రీ పిల్ల నరసరావు గారు బాబులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నడుపుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన 4 మండలాల జనసేన పార్టీ నా అధ్యక్షులకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులు, మహిళలకు, అలాగే పట్టణం వార్డు కౌన్సిలర్స్కు, మహిళా అధ్యక్షురాళ్లకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని రేపు వచ్చే 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ఉండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచే విధంగా ఆ జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు తోడ్పాటుగా అండగా ఉంటూ ఈరోజు ప్రజల్లోకి ప్రతి ఇంటికి వెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీ అందేకొండలో తెలిపారు. మహదేవపట్నం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామ సభ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి అధ్యక్షన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి మాట్లాడుతూ తమ గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో మంజూరైన పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అభివృద్ధి చెందిన భారతదేశం మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారతదేశాన్ని స్వావలంబన మరియు అభివృద్ధి
అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే కలను సాకారం చేస్తాం. దేశ సుసంపన్నమైన అభివృద్ధిని చూసి గర్వపడతాం. వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కార్యక్రమాల్లో జల్ జీవన్ మిషన్ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు జనాభా ఎక్కువ, ప్రతి ఇంటికి పైపు ఉంది, హర్జల్ గ్రామంగా మార్చబడింది. ఈ పథకం ద్వారా నీళ్లు వేసవకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నా, నీళ్లు ఒకపోటేస్తున్నా అందరికీ సక్రమంగా అందించలేకపోతున్న వాటర్. దీని ద్వారా ఈ వేసవకాలంలో నీటి ఎద్దడి తగ్గించవచ్చు అని బాగా కోరుకుంటున్నా. ఎందుకంటే మే నెల లోపు ఏదో ఒక ఏరియా ఉత్తరపాలెం శాంక్షన్ అయిందని మెటీరియల్ అయ్యి దింపారు, అటు అయినా ఆ ఏరియా వరకు నీటి ఎద్దడిని తగ్గించగలుగుతాం. అలాగే 2014లో మన గ్రామం ఎంపీ గారి దత్తత గ్రామంగా 90% రోడ్లు వేయటం జరిగింది. అది గంగితాద్రాజు గారి ఆధ్వర్యంలో. అంతకుముందు కృష్ణరాజు గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో కూడా ఉత్తరపాలెం వీరవాసర మండలం కొంటివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం రామకృష్ణ అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ పిడిమిడి మాస్టర్ నాగరాజు, సుబ్బరాజు, ఉమావర్షిత పాల్గొని మాట్లాడుతూ ధ్యానం వలన ఆలోచన రహిత స్థితిని పొందడం ద్వారా అధిక విస్మయ ప్రాణశక్తిని పొంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వస్తుందని అన్నారు. విద్యార్థులందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో కొంటివాడ జ్ఞాన కుటుంబ సభ్యులు ఎరకరాజు అరుణ, లలిత, ఉమా పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో గడప గడపకు ఉన్న ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిలోనూ నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రజల ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. లబ్ధిదారుతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి తేడా వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 4వ విడతగా వివిధ కేటగిరీలోని మొత్తం 26,682 విద్యార్థులకు సంబంధించిన 24,462 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు 19.55 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి రాష్ట్ర స్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు 4వ విడత లబ్ధిని జమ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధులత మాట్లాడుతూ మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య ఒకటేనని, విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చి సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న శాశ్వత భూ హక్కు రక్ష పథకాన్ని అమలు చేస్తోందని, జిల్లాలోని ప్రతి సర్వేయరు వాటికి కేటాయించిన విధులు వ్యక్తిగత బాధ్యతతో చేస్తూ ఆన్లైన్ సబ్ డివిజన్ ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రీసర్వే, ఆన్లైన్ సబ్ డివిజన్ అంశాలపై కార్యాచరణ మార్గదర్శకాలను సర్వేలకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఎం జోషులతో కలిసి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న కలవర వీరగోవిందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి BA పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టాను పొందాడు. అండర్ గ్రాడ్యుయేషన్ లో ప్రతిభ కనపరిచినందుకు బంగారు పథకానికి ఎంపికయ్యాడు. జైళ్ల శాఖ అధికారి అనుమతి పొంది హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జైలు అధికారి శ్రీరామ్ రాహుల్తో కలిసి పాల్గొని బంగారు పథకాన్ని అందుకున్నాడు. బంగారు పథకంతో పాటు బుక్ ప్రైజ్ ను కూడా అందుకున్నాడు. చింతలపూడి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలిజాకు తిరిగి ఇవ్వాలని 4 మండలాలకు చెందిన శాసనసభ్యుని వర్గీయులు మిథున్ రెడ్డిని కలవడానికి కారులో పయనమయ్యారు. మరోప్రక్క విజయరాజును చింతలపూడి అభ్యర్థిగా ప్రకటించినట్లు సమాచారం రావడంతో చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయోమయంలో పడ్డారు. తాడిపూడి ఎత్తిపోతల పథకంలో ఆప్కాస్ ద్వారా నూతనంగా నియమించబడిన ఉద్యోగులకు రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తాంటివంతి అభినందనలు తెలిపారు.
తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ కోసం ఏపీ కోస్ ద్వారా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 27 మంది నియమిస్తూ జలవనరుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జియో నెంబర్ 717 ద్వారా 27 మందిని స్కిల్డ్ కార్మికులు నియమించినట్లు జలవనరుల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 5 విభాగాల్లో 27 మంది నియమించగా వాటిలో 8 మందికి ఎలక్ట్రీషియన్ గా, మరో 8 మంది మెకానికులు గాను, 5 వాచ్మెన్ గాను, 5 హెల్పర్స్ గాను, 1 గార్డెనర్ గాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరి జీతాలు నెలకు 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు ఉంది. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించడానికి విశేష కృషి చేసిన రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తాంటి వంతమేలు ఎప్పటికీ మర్చిపోలేమని ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి తాంటి వంతకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సాంప్రదాయ క్రీడను ప్రోత్సహించి పేకాటలు, కోడిపందాల వైపు మొగ్గు చూపకుండా ఉండేలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న యువతకు కుక్కునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలూరుపాడు ఎస్ఐ లక్ష్మీనారాయణ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఆటల్లో చుట్టుపక్కల నిర్వహిస్తున్న యువకులు ఉత్సాహంగా పాల్గొని పాటల పోటీల్లో బహుమతులు గెలుపొందేలాగా ప్రయత్నం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వేలేరుపాడు ఎస్ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత ఆటల్లో రాణించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వేలేరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న యువతీ యువకులకు ఆటల్లో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు, ఈ ఆటల పోటీలో గెలుపొందిన అభ్యర్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ యువతను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఆటల్లో పాల్గొనేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు కాకినాడ జిల్లా వార్తలు. జ్ఞానం ద్వారా మాత్రమే సహనాన్ని, శాంతిని పొందగలమని డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణ చేశారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో సద్గురు పాదపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వలసపాకల జంక్షన్ నుండి రామకృష్ణనగర్లో ఉన్న ఆశ్రమం వరకు డాక్టర్ ఉమర్ అలీ షాను గుర్రబండే రథంలో అధిరోహింపచేసి వేద పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలగ్గా తప్పెడగుళ్ళు కోలాటంతో ఊరేగింపుగా ఆశ్రమానికి తీసుకువచ్చి మహిళామణులు దీపాలు వెలిగించి స్వామికి స్వాగతం పలికారు. అనంతరం ప్రార్థనతో సభ ప్రారంభమైంది. అవధాని ఉమామహేశ్వరరావు సద్గురు యొక్క విశిష్టతను సభకు వివరించగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళలకు, వాలంటీర్లకు ధాన్యపు కుచ్చులు, వృద్ధుల ఆశ్రమంలో ఉన్న 11 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పాదాలకు పాదుకులు అలంకరించి సభ్యులంతా వెండి పుష్పాలతో, గులాబీ పుష్పాలతో పాదపూజ చేసి తరించారు. కార్యక్రమ పీఠాధిపతులు సోదరులు అహ్మద్ అలీ షా పాషా, హుస్సేన్ షా, పీఠం కమిటీ పేరూరు సూరిబాబు, ఏవివి సత్యనారాయణ, యూత్ కమిటీ మహేంద్ర వర్మ, మండ ఏలమండ, కాకినాడ లక్ష్మీ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. గురువు అనేటువంటి స్వరూపము బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది గురు శబ్దము. అజ్ఞానమైనటువంటి చైతన్యని తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిని మనలో ప్రకాశింపజేసి తరింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి సద్గురు నుండి మనం పొంది తరింపజేసుకోగలిగినప్పుడు మనలో ఉండేటువంటి జడత్వం తొలగింపబడుతుంది, మనలో ఈశ్వరత్వం ఏర్పడుతుంది. జడత్వము, ఈశ్వరత్వము ఈ 2 శబ్దాలను మనం విశ్లేషించుకున్నట్లయితే జడత్వం అనేది అజ్ఞాన స్వరూపంగాను, గురుతత్వం అనేటువంటిది ఈశ్వరత్వంగాను తెలియపరచబడుతుంది. మనం చీకటి వెలుగులను రెండింటినీ విశ్లేషించుకున్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు మన మనస్సు భయభ్రాంతులకు గురవుతుంటుంది. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగమేనని తెలుసుకున్న వారు వాటి నుండి గుణపాఠాలను నేర్చుకుంటారు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.